దేవుని ప్రియ సంఘమా, ఈరోజు మనము ధ్యానించబోయేటటువంటి భాగంలో మరి ఒక వ్యక్తిని మనము మరి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటాము. అయితే ఆ వ్యక్తి పేరు మనకందరికీ పరిచయమైనటువంటి పేరు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క భాగంలో మనం చదువుకున్నటువంటి భాగంలో అనేక సార్లు ఆ శిష్యుని యొక్క పేరు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. మనము చదివిన 14వ వచనాన్ని గమనించండి. అక్కడ ఏమని రాయబడ్డదంటే, యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి అని ప్రభు చెప్తున్నారు. అంటే ఒకసారి మరి 10 మంది శిష్యులు ఉన్నప్పుడు, తోమా లేనప్పుడు కనబడ్డారు. తర్వాత 11 మంది శిష్యులు తోమా ఉన్నప్పుడు 8 రోజుల తర్వాత కనబడ్డారు. ఇప్పుడు తిరిగి తిబెరియ సముద్రము దగ్గర మరి అక్కడ ప్రభువారు మూడోసారి మన శిష్యులకు ప్రత్యక్షమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. There are set of people here. We do not know what happened to the others, but look at that the account that is being given by John. John is writing and he's saying, అక్కడ ఏమంటున్నాడంటే, now Simon Peter, Thomas called the twin, Nathanael of Cana in Galilee. Nathanael, the one who was called by Philip, to the Lord Jesus Christ. Nathanael is present there. The 2 sons of Zebedee, that this is John and James, and 2 others of his disciples were together. We do not know who are these other 2 disciples. So Simon Peter said to them, I'm going fishing. They said to him, we will go with you. They went out and got into the boat, but that night they caught nothing. So this is something that to begin to understand what happened in the time. సో మనం ఏం చేస్తాము, మనం సువార్తలన్నిటిలో కూడా ప్రభువారు తన యొక్క శ్రమలు, తన యొక్క శిలువ, మరణ పునరుద్ధానము గురించి మాట్లాడినటువంటి మాటలు గమనించి తర్వాత ఆ చివరి వారంలో జరిగినటువంటి విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలన చేసి చూసాము, నేర్చుకున్నాం దేవుని ప్రియబిడ్డలారా. అయితే మరి ఆయన శిలువ వేయబడము, మరి ఆయన 3 దినాలు ఆయన పాతిపెట్టబడము, తర్వాత ఆయన 3వ దినాన తిరిగి లేవడము, పునరుద్ధాన శక్తిని ధరించిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేని మరియకు కనబడము, దాని తర్వాత శిష్యులకు కనబడము మనం చూస్తున్నాం. ఇమ్మాయి మార్గంలో వెళ్ళేటటువంటి 2 మరి కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వారికి కనబడము, వారికి లేఖనములను వివరించి చెప్పడము మనం చూస్తున్నాం. అయితే పునరుద్ధాన శక్తిని ధరించిన తర్వాత 40 దినాలు ప్రభువారు ఇంకా ఈ భూమి మీదనే ఉండే. For 40 days he was there on the face of the earth. So he did not just raise from the dead and gone to heaven. He was there. And so ఆయన ఉన్నారు అనంటే దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక విశేషత ఉన్నదని మనం గ్రహించాలి. That 40 days that Jesus was, there was a specific work. అయితే ఆయన ప్రపంచానికి ఆ దినాలను కేటాయిస్తలేడు కానీ ఇండివిజువల్ గా ఒక్కొక్కరితో మరి కొంతమందితో ఆయన సమయం గడిపినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి పేతురు విషయం ఆలోచిస్తే పేతురు గురించి ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చక్కగా రాయబడ్డది. ఒక తోటి సేవకుని గురించి ఇంకొక సేవకుడు ఈ విధంగా వివరించి రాయడం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయము దేవుని ప్రియబిడ్డలారా. See, John is writing about Peter in detail and writing those important details which the Lord spoke to Peter. ఒకవేళ జాన్ ఇది రికార్డ్ చేయకపోతే we wouldn't know the account of all the words that the Lord has spoken to Peter. పీటర్తో మాట్లాడినట్టు మనకు తెలియపోతుండే. ఇది ఉన్నందుకు ఈ ఒక్క చాప్టర్ ని బట్టి ఎన్నో డీటెయిల్స్ మనకు కనబడతాయి దేవుని ప్రియబిడ్డలారా. అయితే పీటర్ గురించి మనం ఆలోచిస్తున్నాం ఈ రోజు. కొన్ని విషయాలు మనం పేతురు గురించి మనం ఆలోచించాలి దేవుని ప్రియబిడ్డలారా. పేతురు ఎవరు? పేతురు ఒక మొండిగా ఉన్నటువంటి వ్యక్తి. పేతురు జీవితంలో దుడుకుతనం ఉంది.
పేతురు ఏదైనా ఈజీగా మరి నేర్చుకోడు, ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నల ద్వారా మనం కూడా మేలులు పొందినాం. సో మనము చూసినట్లయితే అందరి శిష్యుల కంటే కూడా ఒక విశేషత, ఒక ప్రత్యేకత పేతురు జీవితంలో మనకు కనబడతా ఉంది. అయితే ఈ ఉదయకాలంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాఠం ఏముందంటే, దేవుడు ఒక నాయకుని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక పేతురులో నాయకుని సిద్ధపరుస్తున్నాడు. ఆ సిద్ధపరిచేటటువంటి విధానము మనం ఈ ఉదయకాలం అర్థం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, మరి నేనైతే నాయకుని కాదు కదా, మరి నాకెందుకు ఈ రోజు అని. లేదు, ఒక విశ్వాసిగా బ్రతికేటప్పుడు కూడా మనము మన జీవితంలో ఒక నాయకత్వాన్ని కలిగి ఉండాలి. మనము ఒక సెల్ఫ్ కంట్రోల్లో మనం ఉండాలి. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ఆయుష్ ఏవైతే ఉందో, ఆ గడియారము మనము మన తల్లి గర్భములో రూపింపబడ్డప్పుడు మొదలైంది. ఆ గడియారము మొదలయ్యి అది నడుస్తూ ఉంది, అది అయిపోతా ఉంది. దేవుని ప్రియబిడ్డలారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా మన జీవితము ఖర్చు అయిపోతా ఉంది. ఇట్ ఈస్ స్పెంట్, మన జీవితం ఖర్చు అయిపోతా ఉంది. ఒకరోజు ఈ యొక్క గడియారము, మన జీవితం అనే ఈ గడియారము ఆగిపోయే సమయం ఉంది. ఆగిపోయిన తర్వాత the last breath on this earth will be, the next breath is going to be in heaven with the Lord Jesus Christ. సో మనము ఈ ఆఖరి ఊపిరి ఇక్కడ ఈ లోకంలో వదలక ముందు మనల్ని ప్రభువు ఎన్నుకున్నాడు గనక, ఆ ఎన్నుకోబడినటువంటి ఆ యొక్క ప్రణాళిక నీకు అర్థం కాకపోతే ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. నిజానికి చెప్పాలంటే మనం రక్షణ పొందుకున్నప్పుడు ఎందుకు చనిపోలేదు, రక్షణ పొందుకోగానే మనం ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే, మనల్ని సిద్ధపరిచేటటువంటి ప్రభువు రక్షణ తర్వాతనే మన జీవితంలో నిజమైన సిద్ధపాటు జరుగుతుంది. మనము నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఎప్పుడు కూడా రక్షణ తర్వాతనే, దేవునితో సంబంధము మొదలైన తర్వాతనే మన గురించి మనం తెలుసుకుంటాము, మన దేవుని గురించి మనం తెలుసుకుంటాము, మన యొక్క కుటుంబం గురించి, మన తోబుట్టుల గురించి, మన సంఘము గురించి, సమాజం గురించి, ఈ యొక్క పాడైపోతున్నటువంటి లోకము గురించి, మరి యేసయ్య రానయ్యున్నటువంటి ఆ ప్రణాళిక గురించి. అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా ఒక విశ్వాసికి అర్థమవుతా ఉంటాయి. చూడండి, పేతురు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నా సరే కొన్ని విషయాలు పేతురు నేర్చుకోలేకపోయాడు. కనుక ఈరోజు ప్రభువారు మన ముందు పేతురు యొక్క జీవితాన్ని పెడుతున్నాడు. పేతురుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి రీతి, పేతురును ఏ విధంగా ఆయన మోల్డ్ చేశాడు, ఏ విధంగా ఆయన మలిచాడు, ఆ యొక్క ఆ పద్ధతిని, ఆ యొక్క విధానాన్ని మనం గమనించి చూసినట్లయితే మన జీవితంలో కూడా ఆయన అదే విధంగా ఆ కార్యాలే చేస్తున్నాడు. దానికి ఉద్దేశం ఏంటిదనంటే, ఒక నూతనమైనటువంటి పరివర్తన జరిగినప్పుడు, మన జీవితంలో ఒక టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు మన జీవితాల్లో ప్రభువుకు అవసరమైనటువంటిది ఉంటుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే మన జీవితాలు ఒక అర్హమైనటువంటి పాత్రగా ప్రభు చేస్తాడు. ప్రభు దేన్నైనా వాడుకోక ముందు దాన్ని ఆయన సిద్ధపరచడం జరుగుతుంది. పేతురును ఆయన వాడుకోలేకపోతున్నాడు. ఇంకా ఆయన జీవితంలో అవసరం లేనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ తొలగించిన తర్వాతనే ప్రభు పేతురును వాడుకోబోతున్నాడు. 21వ అధ్యాయం యోహాను 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణిలో ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. అని ఎంత సింపుల్ గా ఈ ఒక్క వచనములో ఎన్నో విషయాలు జరిగిపోయినాయి. చూడండి, ఒక నాయకుడు నిజానికి సంఘమును, మరి 16వ అధ్యాయము మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ప్రభువారు అంటున్నారు, పేతురు, నేను నిన్ను పేరు ఎందుకు పెట్టాను తెలుసా, నిన్ను పేతురు అని ఎందుకు పెట్టానో తెలుసా, బండ అని నేను ఎందుకు అంటున్నానో తెలుసా, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడుతున్నాను, మరి నేను నీకు తాళపు చెవులు ఇస్తాను, మరి the gates of hell shall not prevail against the army of the Lord, and I'm going to give you the keys of the kingdom, and I'm going to build my kingdom, I'm going to build my church upon you అని చెప్పేసి అన్నటువంటి ఈ పేతురు ఇక్కడ అన్ని వదిలేసి, మీరేం చేస్తారో నాకు తెలియదు కానీ నేను మాత్రం చేపలు పడుతున్నాను. చూడండి, అక్కడ 2 అర్థాలు ఉంటాయి. ఒక అర్థం ఏంటిదంటే, ఇక మీరేం చేస్తారో నాకు తెలియదు, నాకు ఒక వృత్తి అనేది ఉంది, ఇంతకు ముందు నాది ఒకటి వృత్తి ఉంది, అది చేపలు పట్టేది, ఐఎమ్ ఏ ఫిషర్ మ్యాన్,
So I have my old profession. I can still, take up and then do my business. I have my own shipping business. ఎంతగానో పేతురును దేవుడు ఆశీర్వదించాడండి, ఎంతగానో దేవుడు దీవించాడు. కానీ దీవించడానికి ముందు పేతురును బాగా రాకినట్టు కూడా మనం చూస్తున్నాం. He has molded, he has done all the work that was necessary in the life of Peter. So what is important for us to learn is God is going to do the same thing for you. Today my title, the sermon title that I wanted to give you today, that we all will be in the same line. The title is Brokenness is Essential for Utmost Effectiveness. I'll repeat it again. Brokenness is essential for utmost effectiveness. Now, తెలుగులో దీని అర్థం ఏంటిదనంటే, ఒక ప్రభావితమైనటువంటి జీవితము జీవించాలి అన్నటువంటి ఆ యొక్క దృక్పథం ఉంటే, ఒక రీజన్ ఎఫెక్టివ్ గా ఉండాలనంటే దానికి ముందు కావాల్సినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే విరగబడడము అని అన్నమాట. ద బ్రోకెన్నెస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ అట్మోస్ట్ ఎఫెక్టివ్నెస్. ఈ రోజు చాలా మంది ఎక్కువగా దేవుని గురించి వాడబడటం లేదు అని ఒకవేళ నీవు అనుకుంటే, ఈ రోజు నువ్వు నేర్చుకోవాలి ఏంటిదంటే నువ్వు ఎక్కువగా విరగబడతలేవు అని అర్థం అన్నమాట. విరగబడకపోతే ఆయన గురించి ఎక్కువగా అర్హమైన పాత్రగా వాడబడలేము. మనము ఒక సాక్ష్యమైన జీవితము, మరి అపోస్తలుల కార్యం 1:8 అక్కడ రాయబడ్డది, when the Holy Spirit come upon you, the word of God says that you will receive strength, and this strength is not to do mighty powers or anything. That is a natural thing. చూడండి, ఒక అద్భుతాలు జరగాలన్నా, గొప్ప కార్యాలు జరగాలన్నా, సూచక కార్యాలు జరగాలన్నా, మనుషులు మన జీవితాలను బట్టి మారాలన్నా, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. అది ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ వి నీడ్ టు లెర్న్ ఇస్ the Holy Spirit coming upon you, the strength that you are receiving is to live as a witness for the Lord Jesus Christ. దేవుని గురించి ఒక సాక్షిగా బ్రతకడానికి నీవు ఎన్నుకోబడ్డావని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నేను మిమ్మల్ని చేపలు పట్టేటటువంటి జాలరులుగా చేస్తానని ప్రభు చెప్తే, ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ ఓల్డ్ ఆ ప్రొఫెషన్ కి వెళ్ళిండొచ్చు. రెండవ అర్థం ఏమవుతుందంటే, యేసయ్య మనల్ని కలుస్తానని అన్నాడు, యేసయ్య మనల్ని గలిలీకి రమ్మని అన్నాడు, ఇక్కడికి వచ్చినాము, చూస్తా ఉన్నాము, మన ఆయన ఎదురుగా నీళ్లు కనబడతా ఉన్నాయి. చూడండి, బాగా ఈతగానికి ఆ నీళ్లను చూడగానే ఏమవుతుంది అంటే కొంచెంసేపు అలా ఈత కొట్టాలని అనిపిస్తుంది. చేపలు పట్టేటటువంటి వారికి అలా చేపలు మరి కనబడుతున్నప్పుడు, లేకపోతే సముద్రాన్ని చూసినప్పుడు ఒకలాంటి ఒక హాబీయో లేకపోతే ఒక ఫ్యాక్టర్ దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. why don't you go and ship fish until the Lord comes, because he's going to come, and he comes, he's going to call us కదా. So it could be any other, but then look how others are following Peter. చూడండి, మనం తెలుసో తెలియకనో మనం చేసే నిర్ణయాలను బట్టి ఎంతో మంది మనల్ని వెంబడిస్తూ ఉంటారు. కనుక మన నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు ప్రభు చెప్తున్నాడు, నువ్వు నాకు మరి ఎఫెక్టివ్ గా నువ్వు వాడబడాలంటే నీకు ఆ బ్రోకెన్నెస్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రభు అంటున్నారు. ఆయన ఆత్మలు సంపాదించాలి, పేతురు ఆత్మలు సంపాదించాలి. ఇక్కడనేమో తిరిగి నేను చేపలు పట్టడానికి వెళ్తాను అని చెప్పేసి అన్నప్పుడు అందరూ ఆయనను మరి ఫాలో అవుతున్నట్టు మనం చూస్తున్నాం. The first thing that I wanted to mention to you is God breaks our spirit to save our soul. What we need to understand is God also breaks our heart, but you know what? God breaks our heart. God breaks our spirits. God breaks our spirit to save our soul. What is important is your spirit that you are having. You are led by the feelings. ఒక ఫీలింగ్స్ ద్వారా లీడ్ చేస్తున్నటువంటి ఒక స్పిరిట్ ముఖ్యమా, లేదా నీకు ఇవ్వబడినటువంటి ఆత్మ ముఖ్యమా? నీ ఆత్మ రక్షింపబడాలి. ఇది రక్షింపబడడానికి ఒకవేళ ప్రభువు దీన్ని బ్రేక్ చేస్తుండొచ్చు. ద హ్యూమన్ స్పిరిట్, నువ్వు దేనైతే పట్టుకొని ఉంటున్నావు, నేను ఇట్లనే ఉంటా, నేను ఇట్లనే చేస్తా, నేను ఇట్లనే మాట్లాడతా, నేను ఇట్లనే ప్రవర్తన చేస్తా, ఆ మొండితనం ఏదైతే ఉంటుందో ద స్పిరిట్, ద హ్యూమన్ స్పిరిట్ హ్యాస్ టు బి బ్రోకెన్. You know why it took so much time for Jacob to understand the plan of God? Because he was depending on the human spirit, and that was broken on the Peniel.
పెన్యువల్ ఆ పెనుగులాటలో ఆ యొక్క హ్యూమన్ స్పిరిట్ బ్రేక్ కావడం మనం చూస్తున్నాం. అప్పుడే ఒక డిసీవర్ హస్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలారా, ఒక మోసగాడు దేవుని ఆశీర్వాదముగా మారిండు. దానికి కారణం ఏంటిది? ద బ్రోకెన్నెస్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జేకబ్ ఫర్ ది అట్మోస్ట్ ఎఫెక్టివ్నెస్ అబౌట్ హిస్ ఫ్యూచర్. సో ద ఫ్యూచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. అరే, the future is waiting for you, my brother and sister. భవిష్యత్తు నీ గురించి వెయిట్ చేస్తా ఉంది. ఆ భవిష్యత్తులో నువ్వు అనుభవించాలంటే, ఆ భవిష్యత్తులో నువ్వు దేవుని గొప్ప కార్యాలు చూడాలంటే, ఆ భవిష్యత్తులో నీ జీవితం అనేకులకు ఆశీర్వాదంగా కావాలనంటే ఈ రోజు ఒకటి జరగాలి నీ జీవితంలో. ఈ రోజు ఒకటి విరగొట్టబడాలి, ఒకటి పగలగొట్టబడాలి, ఒకటి చింపివేయబడాలి. ఇఫ్ యు ఆర్ సేయింగ్ దట్ my life is a very strong cover, that cover need to be broken by God. If you are saying that my life is very hard, like a flint, I cannot change anything, today the Lord is saying I have to break it. You know why? Until I will break, until I break you, I cannot make you. That is very, very important for God. See, God cannot build on somebody's foundation. You might be building your life, and God cannot build his godly house upon the human foundation. He has to dismantle, he has to take away the human foundation that is based on selfishness, that is based on unnecessary things in life, that is based on the self-reliance. See, this has to be broken, my friend. Then you are ready to be molded into the image of God, into the house of God. In our brokenness, we see Christ. God transforms the most broken, sinful moments in our life into something that can give him glory. He cleans us up, he clothes us with righteousness, which will help us that we will have clarity and focus and will put us back in the right path, my friend. That's very, very important. That is the reason in Matthew chapter 5 verse 4, మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే, in the Beatitudes the Lord said, blessed are who mourn, for they shall be comforted అని చెప్పేసి అన్నాడు. Blessed are those who mourn, for they shall be comforted అని ప్రభు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, ఆ వచనాన్ని గమనించండి. Matthew chapter 5 verse 4, the word of God says, blessed are those who mourn, for they shall be comforted. Look at that. Blessed are the poor in spirit, for theirs is the kingdom of God. If you are rich in spirit, if you are stubborn in your spirit, if that is not broken, then we cannot see the kingdom of God in our lives, my friend. That is very, very important. In Jeremiah chapter 39 verse 18, Jeremiah chapter 31 verse 18, Jeremiah says, the Lord says, I have surely heard Ephraim grieving. You know what he says? You have chastised me, and I was chastised like an untrained calf. Bring me back that I may be restored, for you are my Lord, my God. That is a very, very beautiful passage. You know what? We all have to understand something in our life. మనమందరం కూడా ఈ యొక్క విధంగా మన జీవితంలో మనం అనుభవిస్తున్న దేవుని ప్రియబిడ్డలారా, we need to be very, very careful in understanding the secret that the Lord is saying here. ఆయన అంటున్నాడు, నీవు నన్ను శిక్షించితివి. ఎఫ్రాయిం అంటున్నాడు, నీవు నన్ను శిక్షించితివి. కాడికి అలవాటు కాని తోడ దెబ్బలను లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను. నీవు నా దేవుడవైన యెహోవావు. నీవు నా మనస్సును త్రిప్పిన ఎడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అని చెప్పేసి అంటున్నాడు. ఈ యొక్క ధ్వని మన యొక్క హృదయంలో నుంచి బయలుదేరాలి. ఈ అంగలార్పు మన యొక్క హృదయంలో నుంచి బయలుదేరాలి. The Lord is saying, I heard Ephraim grieving. I do not know whether the Lord heard your grieving today. You need to grieve and you need to ask the Lord, Lord, you have disciplined me and I was disciplined like an untrained calf. Like an untrained calf, ఒక దూడలాగా, అది ఆ శిక్షకు లోబడకుండా ఉన్నటువంటి ఒక దూడలాగా, ఒక కోడెలాగా నేనున్నాను. కానీ దెబ్బలు తిన్నాను నేను. The sound of your weeping,
then remember the remedy has come to you. The solution has come to you. The man who has solution has come to you. Or you have come to a man who has solution and an answer for you. What happened? The Lord has heard my plea. The Lord accepts my prayer. All my enemies shall be ashamed and greatly troubled, for they shall turn back and be put to shame in a moment. When will that happen? When you come to the Lord Jesus Christ. When you come to God in repentance, my friend. That is very, very important. The second thing that I wanted to mention here is, God breaks our heart to make us whole. God breaks our heart to make us whole, my friend. See, what is brokenness? Brokenness is actually stripping of self-reliance and dependence from God. We need to remember what is brokenness. Brokenness is stripping off the self-reliance and making us to and brokenness is basically stripping off ourselves, all the things that our skin is becoming callous, my friend. మన యొక్క పాదములలో ఒక్కొక్కసారి ఇట్లా హార్డ్ లేయర్ గా ఫామ్ అయినటువంటి ఆ స్కిన్ ఎప్పుడైనా మీరు గమనించినరో లేదో, ఆ విధంగా మన జీవితంలో ఉన్న హృదయం పైన కూడా ఒక క్యాలస్ స్కిన్ వచ్చేస్తా ఉంటుంది. అది ఎంత గట్టిగా అయిపోతా ఉంటుంది అంటే మన హృదయము అది పగలకుంటే దేవుని ప్రియబిడ్డలారా, దేవుని ఆశ్చర్య కార్యములను మనం చూడలేము. we cannot see the work of God in our life if that heart is not broken, my friend. When God breaks our heart, he has an intention. You know what? You have to give thanks to the Lord that somebody has broken. Now you know what pain is. जिसको भी तजुर्बा रहता ना, ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఏమంటారంటే, now everything is settled and have everything in an order, they will say how glad and how wonderful is my God, because God has allowed my heart to be broken that time. Then I can fix it soon and I can get back to what God has in my life. What is important here? God breaks your heart. Why? Because his intention is to make you whole. నిన్ను పూర్తిగా చేయడానికి, నిన్ను నిర్మించడానికి ఆయన నీ యొక్క హృదయాన్ని పగలగొడతాడు. దేవుని ప్రియబిడ్డలారా, పగలగొట్టలేదా? చెప్తున్నాను కదా, బయట పగలగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఏదో ఒక చిన్న మాట, నీ హృదయం ఎంత సున్నితమైందో అది నీకు తెలుసు, నీ ప్రభువుకు తెలుసు. ఎందుకంటే ఆ హృదయాన్ని నిర్మించినటువంటి వాడు చెప్తున్నాడు ఈరోజు. ఆ హృదయాన్ని తయారు చేసినటువంటి వాడు దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? నాకు తెలుసు ఏ పరిస్థితులలో నీ హృదయం పగులుతుంది అనేది నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లో నీ యొక్క మనసు చెదురుతుందో నాకు తెలుసు. చూడు, దేవుడు ఈ రోజు మాట్లాడుతున్నాడు. The reason why God wanted to break your heart is to make you whole, to make you ఒక సంపూర్ణమైన వ్యక్తిగా నిన్ను చేయాలని అంటున్నాడు. That is important, my friend. See, proud people focus on the failures of others. Proud people will focus on the failures of others and can readily point out their faults. వాళ్ళ లోపల ఏ బలహీనతలు ఉన్నాయో ఎదుటి వ్యక్తి బలహీనతలను చూస్తాడు. కానీ broken people are more conscious about their own spiritual need than anyone else. So this is an indication whether you are broken or you are breaking others' heart. నువ్వు విరగబడ్డావా లేక వేరే వాళ్ళను విరుస్తున్నావా, నీవు దాంతో తెలుసుకోవాలి. ఏంటంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతలు నువ్వు చూడడం మొదలు పెడుతున్నావంటే దాని అర్థం ఏంటిదనంటే ఇంకా నువ్వు విరవబడలేదు. విరవబడినటువంటి వాడు ఎవడు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతలను చూడడు. వాడు ఇంకా వాడు అనేకమైన విషయాల్లో ఇంకా సామర్థ్యము లేనటువంటి వాడని, ప్రభువా నన్ను కట్టు, ప్రభువా నన్ను నిర్మించునాయన, ఇంకా నా లోపల కోపం ఉంది, ఇంకా నా లోపల పొగరుంది, ఇంకా నా లోపల తగ్గింపు లేదు ప్రభువా అని he will work out inside his life, and that is an indication that your heart is broken, my friend. Proud people have a feeling and conscious or subconscious. And the third thing that I'm saying is God sends us pain so we could be stronger, my friend. God sends pain. Sometimes you don't understand. It's okay. सब कुछ तेरे को समझने आने का जरूरत ही नहीं है. अन्य నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు. Otherwise, God will not remain God. You will put him in a box and close it, and you will try to handle. You will try to manage who your God is, and you will try to tell what to do, what not to do. But God is saying something here, and today I wanted to release this verse. In Isaiah chapter 55, verse 8, for my thoughts are not
are not your thoughts. Neither are your ways my ways, declares the Lord. For as the heavens are higher than the earth, so are my ways higher than your ways, and my thoughts than your thoughts, the Lord says. ఏమంటున్నాడో తెలుసా ప్రభు ఇక్కడ? ప్రభు మాట్లాడుతున్నాడు, నా తలంపులు నీకు తెలియదు ఆ సిచ్యువేషన్ ఎందుకు నీ లైఫ్ లో వచ్చిందో. చూడండి, పేతురు మనము we are going to see in the end, but what I am trying to say is, in all these things, God allowed Peter to be broken, my friend. God is the one who allowed Peter to be broken. God allowed him to deny him 3 times. God allowed him to go through that one. You know what we don't understand is we only see the denying part, but what Peter went through the 3 days, my friend, I'm telling you, hell. నిజంగా చెప్పాలంటే, యేసయ్య పేతురును చూచను అని రాయబడుతుంది. లాస్ట్ టైం 3వసారి పేతురు ఈయన ఎవరో నాకు తెలియదు అని బొంకినప్పుడట ప్రభువు ఆయన పేతురు వైపు చూసిందంట. ఆ చూపు ఆయన పీటర్ హార్ట్ ని బ్రేక్ చేసేసిందండి. ఇట్ బ్రోక్ ద హార్ట్ ఆఫ్ పీటర్, బట్ దట్ వాస్ నెసెసరీ ఫర్ హిమ్. వై? బికాజ్ ఈజ్ అ ఫ్యూచర్ లీడర్. ఒకసారి ప్రభు పేతురుతో అంటాడు, పేతురు సాతాను నిన్ను జల్లడ పట్టడానికి నన్ను అడుగుతా ఉన్నాడు అని చెప్పేసి నేను అంటాడు. అప్పుడు పేతురుతోని ప్రభు అంటాడు, అయితే నువ్వు ఒకటి జ్ఞాపకం చేసుకో పేతురు, పాత నిబంధనలో యోబును అడిగినటువంటి సాతాను కృత నిబంధనలో పేతురుని అడుగుతాడు. ఎందుకో తెలుసా? పేతురునే ప్రభు అంటాడు, నీ పైన నా యొక్క సంఘాన్ని కడతాను, సో నాకు ఇచ్చేసే పీటర్ని అంటే God gave Peter into the hands of the enemy. That is the reason Peter denied Jesus, otherwise he wouldn't deny. What we need to understand is, see, you might deny him, you might be disobedient to him, but your faith is important than your disobedience and then your denial. That is very important. See, Peter denied, Peter has disobeyed, but Peter did not leave his faith. You know why? Because Jesus prayed for Peter. That is important. That is important for you and me. నువ్వు డిసోబీడియంట్ గా ఉండొచ్చు, అప్పుడప్పుడు నువ్వు ఆయన చెప్పిన మాటలు వినకపోయి ఉండొచ్చు, నువ్వు అప్పుడప్పుడు ఆయన డినై చేస్తుండొచ్చు సిచ్యువేషన్స్ లో. కానీ దేవుని ప్రియబిడ్డలారా, నీకు ఒకటి గమనించినావా? నీ ఫెయిత్ మాత్రము స్టేబుల్ గా ఉంది, నీ ఫెయిత్ ఇమ్మూవబుల్ గా పెట్టింది. ఎందుకో తెలుసా? ఆ ఫెయిత్ గురించి యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, ఆ ఫెయిత్ గురించి. బికాస్ ఆ ఫెయిత్ ఉంటేనే నువ్వు ప్రభులోనికి వస్తావు, ప్రభు రాజ్యంలోనికి వస్తావు. కనుక అది షాటర్ కాకుండా అది స్ట్రాంగ్ గా ఉండడానికి ప్రభు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తున్నాం దేవుని ప్రియబిడ్డలారా. I just wanted to give you this verse, in Romans 8:28 లో ఏమనుందో తెలుసా? For we know that all things work together for good for them that love God, to them who are called according to his purpose. What we need to understand, my friend, is అన్ని సమకూర్చి, దేవుని ప్రేమించే వారికి అన్ని సమకూర్చి. ఏవి సమకూర్చి జరుగుతాయి? ఏ బలహీనతల గుండా నువ్వు వెళ్ళినా, ఎన్నిసార్లు నీ హృదయంలో నువ్వు నొచ్చుకున్న కొన్ని విషయాల గురించి, అవన్నీ కూడా మంచికి దారి తీస్తాయి. ఎప్పుడో తెలుసా? ఆ విరిగిన పరిస్థితిలో నువ్వు ప్రభు చెంత వచ్చి నీ యొక్క ఆయన పాదముల చెంత నిన్ను నీవు పడేసుకున్నప్పుడు దేవుని ప్రియబిడ్డలారా, అప్పుడు అవన్నీ కూడా, ఆ బలహీనతలు కూడా, whatever you went through in your life, God can use every of that as a benefit for the future. But if you don't go to God, then they will all haunt you back. In Luke chapter 22 verse 62, but Peter said, 59, after this interval and about an hour still another insisted, saying, certainly this man was with him, for he too is a Galilean. But Peter said, man, I do not know what you are talking about. And immediately, while he was still speaking, the rooster crowed, and the Lord turned and looked at Peter. The Lord turned and looked at Peter, and Peter remembered the saying of the Lord, how he had said to him, before the rooster crows today, you will deny me 3 times. He went out and wept bitterly. He went out and wept bitterly. What is happening? His heart is broken. His heart is broken. ఎవరితోనైతే 3.5 సంవత్సరాలు తిరిగిండో,
ఎవరు ప్రవక్తరా అంటే పేతురు అంటాడు, నువ్వు క్రీస్తువు, నువ్వు జీవము కలిగినటువంటి మాటలు కలిగిన వాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోవాలని అన్నాడు. ఆ ప్రభువే. ఆయన ఎవరో నాకు తెలియదు, ఐ డోంట్ నో టు అబౌట్ హూమ్ యు ఆర్ టాకింగ్ అని అన్నావు కదా. ప్రభా, నువ్వు నన్ను చూసినప్పుడు నా హృదయం పగిలిపోయింది ప్రభా. The heart of Peter was broken, my friend, but God allowed that to be broken. Why? Because that bitter weeping bitterly, is giving rise to a new leader in the life of Peter, my friend. It is giving rise to a new leader in the life of Peter. Sometimes we think that we are very clever, but Jeremiah 79 says, the heart is deceitful, who can understand it? మన హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాని గ్రహింప శక్యము ఎవరికి ఉన్నది? Do not depend, don't lean on your own understanding, don't think that you're right in everything. What is important is you need to understand దానికి ఒక ఘోరమైన వ్యాధి గలది. I just when I was preparing my sermon, I just suddenly saw a gentleman standing and God gave him a gift, and దేవుడు ఈ వ్యక్తికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిండు. ఆ గిఫ్ట్ ఇస్ అట్ హిస్ ఫీట్. ఆయన కాళ్ళ దగ్గర ఆ గిఫ్ట్ ఉంది. ఈ వ్యక్తి దేవుడితో మాట్లాడుతున్నాడు. హలో, ఇచ్చేదంటే చేయికి ఇవ్వచ్చు కదా, కిందెందుకు పెట్టినావు? ఇప్పుడు నాకు ఇంటెన్షన్ ఉంది, నాకు ఇద్దామని గిఫ్ట్, అదేదో నాకు చేతికి ఇవ్వచ్చు కదా, ర్యాప్ చేసేందుకు కింద పాదాలు పెట్టినావు అని చెప్పేసి అంటున్నాడు. ఎంత బాధ అనిపించింది నాకు అంటే, హౌ డేర్ యూ టాక్ టు ద లార్డ్ లైక్ దట్? God is giving a gift for you, and the intention why he kept at the feet? Because he wants you to bend. Because when you bend, my friend, you are humbling yourself. You are basically saying that I am becoming eligible for this gift by humbling myself, by bending. Chaala mandiki vangadandi, chaala mandiki, they are stiff-necked people. They say that this is how it is. If you want, you can use. If I am a beneficial, I am important to that. This. They are saying, I don't bend. Ichedunte cheikiyala bhai. If you are not bending, my friend, if you are not leaning, or if you're not broken, there is no right for you to touch the gifts of God, the blessings of God in your life. In Exodus chapter 20 verse 3 to 5, it says, you shall have no other God before me. If you keep anything, sometimes their goals, in IT you need to have goals. Yes, it is important to have goals, but then sometimes you are replacing goals by God, from replacing God by your goals, and you wanted to see you're perfect ga na goal nenu edaithe anukunnano ade kavala, nenu etlaithe anukunnano atlane kavala. Sometimes you are replacing God with those perfect goals, and God is saying, I'm zealous. You cannot have anything other than me. I should be the God. I should be number one. All of a sudden, not knowingly, you have shifted God into second or third position, and you have put your goals, you have put your family, you have put your possessions, you are putting everything before God. God is saying, I'm a zealous God. I will break you because I have an intention. Because I love you, God says, because I love you. अरे मैं तेरे को प्यार कर रहा हूँ, इसीलिए मैं तेरे जिंदगी में ना तेरे हृदय को मैं तोड़ना चाहता हूँ. क्यों? मैं बनाना चाहता हूँ भाई. I wanted to make you. I am allowing that pain. For in your life that you should become stronger, and God allowed that pain in the life of Peter, my friend. Man, the heart of man plans his ways, but the Lord establishes his steps. Proverbs chapter 16 verse 9. In James chapter 4 verse 13 to 16. In James chapter 4 verse 13 to 16, what does it say? It says, people are saying, okay, go to now and say, today and tomorrow we will go to so-and-so city and continue a year, we'll buy that one, we'll sell that one and get gain, whereas ye know not what shall be on the morrow. What have the tomorrow? Tomorrow what holds for you? For what is your life? It is a vapor that appeareth for a little while, little time, and then vanisheth away. For that ye ought to say, if the Lord will, we shall live and do this and do that. But now
you rejoice in your boasting. All such rejoicing is evil, the Lord says. చెప్పొద్దు, అరే నేను అట్టుపోతా, నేను అది చేస్తా, రేపు ఇది చేస్తా, రేపు సంవత్సరం తర్వాత మా యాపర్ రైతు మా వాపర్ రైతు. Calm down. God is saying, అంత ఉచ్కాయించకు, నువ్వేం పెద్ద తోపు కాదు, అందరికున్న బలహీనతలానే నీకున్నాయి. ఈరోజు నువ్వు సజీవంగా ఉన్నావు, ఈరోజు నువ్వు ఒక స్థాయిలో ఉన్నావు అంటే అది నేను పెట్టినానని అంటున్నాడు ప్రభు. కానీ నువ్వు విరవబడకపోతే నేను వాడుకోలేను. Because he know my name, I will exalt. What is the meaning of knowing? Knowing that God works with the broken people, my friend. I believe every Christian is like a stained glass. There are several areas in your life. If you think like your family relationship is a red colored glass and that is broken. If your finances is yellow colored glass and that is broken. If your job is white colored glass and that is broken. If your gifts, operating gifts is another pink color or a blue color and that is broken. If all these glasses are broken in your life, you know what God is trying to do? God allowed that to be broken, that he would gather all these colored glasses and will make a stained glass. Because for a stained glass, you need all different colors to make that image. You don't understand. You might be a small piece in that big puzzle, the picture of God. You don't see that one, but be obedient. Allow God to fix your life. Do the things that are necessary today. Don't think that, I'm going to do it tomorrow, I'm going to do it next week, I'm going to do it next year. No. Today, this day, you have to come to the Lord. The Lord says, I'm going to pick you up. I know how to fix you. I know how to put it together. I know what I can do. You saying that all these broken pieces, but I can see a stained glass that can come out of your life. I can see the best that I can bring, in your life, the Lord says. Peter, in Peter's life, my friend, once upon a time, he lacked spiritual discernment. If you see in Matthew chapter, we're going to be in Matthew for a while. Please stay with me. Matthew chapter 16. Matthew chapter 16 lo chusinattlaite, look at the spiritual discernment of Peter. 16 chapter verse 17 onwards. If you see, look at what Peter is saying here. ఇక్కడ పేతురు ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అక్కడ అందుకు యేసు, సీమోను బార్జోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచునని కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవలేవని నేను నీతో చెప్పుచున్నానని అంటాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చెదను. నీవు భూలోకమందు దేని బంధించుతావో అవి పరలోకమందు బంధింపబడును. భూలోకమందు ఏవి నువ్వు విప్పుదువో అది పరలోకమందు విప్పబడును. అటు పిమ్మట తాను క్రీస్తు అను ఎవరితో చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాను. ఇక్కడ వరకు బాగానే ఉంది. బట్ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ ఇన్ వర్స్ 21 ఆన్వర్డ్స్. అప్పుడు తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు అంటున్నాడు, ఆయన చెయ్యి పట్టుకొని అంట. చూసారా మీరు ఇక్కడ? పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇది నీకు దూరమవును గాక అనని, అది నీకెన్నడూ కలగదు. ఆయనను గద్దింపసాగెను. యేసయ్యను గద్దిస్తున్నాడంట పీతరు ఇక్కడ. చూడండి, lack of spiritual discernment, my friend here. lack of spiritual discernment. అందుకనే అంటాడు యేసయ్య పేతురుతో, పేతురు వెనుకకు తిరిగి, పేతురు సాతాను నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరణమై ఉన్నావు. అరే, అప్పుడే ఒక గొప్ప సత్యాన్ని రిలీజ్ చేసినటువంటి వాడు ఇక్కడ సాతాను లాగా ఎందుకు మాట్లాడుతున్నాడు? వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ he is lacking the spiritual discernment in his life. Not only that, in 17th chapter of Matthew verse 16 లో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడ్డది అంటే, see అక్కడ we all know that one.
but there was a man who came and asked for the healing of his son. His son has a problem of epileptic. He suffers అదొక దాని తెలుగులో ఏమనుందంటే చంద్ర రోగి అని చెప్పేసి. ఆ రోగం ఏంటిదని అంటే ఆ కొడుకును అగ్నిలో నీళ్ళల్లో పడేస్తా ఉంటది. అక్కడ ఏమని రాయబడ్డదంటే 16వ వచనంలో ఉంది, నీ శిష్యుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వారిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను. పేతురు స్వస్థపరచలేని బలహీనతలతో ఉన్నాడు. Lack of spiritual discernment, lack of spiritual power. In Matthew chapter 26 verse 33. Matthew 26 verse 33. Matthew 26:33. చూడండి అక్కడ పేతురు చూడండి, Peter answered, though they all fall away because of you, I will never fall away. I will never fall. నేనెప్పుడు పడను. What is it? Confident in self. A leader is not supposed to have lack of spiritual discernment, lack of spiritual power, and self-confidence ఉండకూడదు. Peter is saying, I will never fall. And that's the reason the Lord said, you will deny me 3 times, you will fall 3 times. In chapter 26 verse 40, when Jesus was praying in the garden of Gethsemane, Jesus comes and says, he came to his disciples, he came to Peter, and look at this word very carefully, and he came to the disciples and found them sleeping. He said to Peter, so you could not watch with me 1 hour? There is James and John, but the Lord is speaking to Peter. Peter, my friend, a man who is a failure in his prayer life. In 26:73, we have already seen this one. Peter is denying the Lord Jesus Christ. After a while the bystanders came up and said to Peter, certainly you are too, or one of the person who your accent betrays you. And then he says, I don't know what you're talking about. And he swears and he curses. See, then he began to invoke a curse on himself and to swear, I do not know the man. I do not know the man. What do we see? Lack of courage. Lack of courage. In John chapter today, what we see is a lack, he is leading others also astray. వేరే వాళ్ళని కూడా ఆయన ఆ విధంగా లీడ్ చేస్తున్నాడు. కానీ ఒక్కసారి బలము పొందిన తర్వాత దేవుని ప్రియబిడ్డలారా, in Acts chapter 5, Anania Sapphira విషయం, see how Peter was able to have that spirit of discernment in his life. What happened? He was broken, God fixed him, God is now using him as a beautiful vessel for his glory. In Acts chapter 8, he looks at Simon, and then he recognizes, what do you see? The spiritual discernment. When person is in the influence of the enemy, Peter was able to see the enemy in Simon's life. In Acts chapter 3, a man who denied Jesus stood before 3,000 people, thousands of people, and with one sermon, he was able to get 3,000 souls for the Lord Jesus Christ one day. Why? How this happened? In Acts chapter 5, what we see? In Acts chapter 5 verse 15 and 16, when you turn to Acts chapter 5, let me read that one for you. In Acts chapter 5 verse 15 and 16, look at Peter here very carefully. Look at Peter, how strong Peter has become here. In 5 chapter verse 15, he says, look at that word, how Peter is saying here. అందుకు పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఆయన ఎవని మీదైనను అతని నీడనైనను పడవలనని మంచముల మీద వాళ్ళ పరుపులను మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చి వారందరూ స్వస్థత పొందిరి అని రాయబడ్డది. చూసారా, పేతురు ఇప్పుడు ఎంత శక్తివంతుడుగా మారిండో. ఎందుకంటే ఒకసారి విరగబట్టబడిన వాడు
తర్వాత దేవుని యొక్క అర్హమైన పాత్రగా మలచినటువంటి వాడు కనుక పేతురు అంత గొప్ప శక్తిని మనము చూస్తున్నాం. అపోస్తల కార్యము 4వ అధ్యాయము 10వ వచనంలో 4వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడ్డది అంటే, మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత నుండి మీ ఎదుట నిలిచిచున్నాడు అని చెప్పేసి అన్నాడు. A crippled man. Peter heals a crippled man and he says, you have crucified him, but I'm saying in the name of Jesus Christ of Nazareth. How he is able to exercise the power in the name of the Lord Jesus Christ of Nazareth? Because once he was broken and now he is fixed by God and God made him whole. He allowed that pain to work in his life and he now becomes stronger, my friend. Many things that I can say, but you know what? Let me just stop it here. What we need to understand here is, as a leader, there might be many failures. As a believer, there might be many failures in your life. We saw a lot of leaders in the Old Testament had failures. If you ask, if you ask David why he was standing on that terrace where everybody was in war, that was a failure in the life of a leader. But then God allowed it. Why? A leader has to be broken, my friend. Otherwise, he can never become a true leader who can lead the people of Israel. Not only that, Aaron, look at Aaron. Aaron is the one who, if you see, I have so many verses, but I just don't want to give you a lot. In Aaron, Exodus chapter 32, verse 35, verse the word says, and the Lord struck the people with a plague because of what they did with the calf Aaron had made. See, Aaron ఏమంటాడో తెలుసా? మోసెస్ కి చెప్తాడు, అరే ఈ దూడ ఎవరు చేసిందంటే, దూడ ఎవరు చేసిండో తెలియదు, మేము అంత బంగారం వేసినాము, అంత బంగారం వేస్తే ఈ దూడ బయటకు వెళ్ళింది. అరే ఎవరి చెవులో పువ్వు పెడుతున్నాడు? చూడండి, ఇక్కడ రాయబడ్డది ఏంది? ఏరన్ చేసినటువంటి ఆ దూడను బట్టి ఒక భయంకరమైనటువంటి ప్లేగ్ వచ్చిందని అక్కడ రాయబడ్డది. దేవుని ప్రియులారా, ఫెయిల్యూర్ ఇన్ ద లైఫ్ ఆఫ్ a leader. Moses failed, David failed, Solomon failed. Many big leaders that you see, they see the failures. But then you know what the beauty of the Lord is? The beauty of the Lord is when Nathan comes to David and says, you are the one who have sinned against God. David did not deny. David repented of his heart, my friend. David repented of his heart. That is very important for you and for me. I have found something that I wanted to give it to you. Today is in 2 Kings chapter 22. In 2 Kings chapter 22, when Josiah heard that the Lord is angry, with the people of Israel because of how they have disobedient to the Lord, the word of God says that Josiah, in verse 18, 2 Kings chapter 22, verse 18 to 20, it says, but as for the king Judah, who sent you to inquire of the Lord, in this manner you shall speak to him. What is it? Thus saith the Lord God of Israel concerning the words that you have heard. Because your heart was tender, and you humbled yourself before the Lord, when you heard what I spoke against this place and against this inhabitants, that they would become a desolation and a curse, you tore your clothes and wept before me. I also have heard you. నేను ఈ ప్రజలను ఈ ప్రాంతంలోనికి నా ఉగ్రత నేను కుమ్మరిస్తానన్నప్పుడు నీ యొక్క వస్త్రములను చింపుకున్నావు చూడు జోసయ్యా, నేను అది చూసినాను. నువ్వు తగ్గించుకున్నావు చూడు, నువ్వు హంబుల్ అయినావు చూడు, నేను అది చూసినాను. నీ లోపల ఉన్నటువంటి ఆ యొక్క పెయిన్ నేను చూడగలిగినాను. అందుకనే నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఏంటిదో తెలుసా? The Lord surely says, therefore I will gather you to your fathers, and you shall be gathered to your grave in peace. Your eyes shall not see all the calamity which I will bring on this place. It was in his time that disaster need to come on Judah. But because this king humbled himself, my friend, his heart was broken. God allowed his heart to be broken.
but then God restored him back, and God says, because you humbled yourself, you know what, the beauty is I am going to, I'm going to hold this wrath for some time అని చెప్పేసి అన్నాడు. The other thing that I have noticed, and this one is very interesting, if you see in 1 Kings chapter 21, 1 Kings chapter 21 verse 25 to 29, where we all know about Ahab. ఆహాబు గురించి అందరికి తెలుసు కదండి. ఆహాబు ఎంత భయంకరమైన పని చేసిందండి. తన భార్య జెజబెల్ చెప్పినందుకు నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకోవడానికి మరి అక్కడ జెజబెల్ ఒక కన్సల్టింగ్ చేసినప్పుడు జెజబెల్ ఒక తప్పుడు సాక్ష్యమును క్రియేట్ చేసి ఆ తప్పుడు సాక్ష్యమును బట్టి నాబోతును ఆ రాళ్ల చేత చంపేసి మరి ఆ ప్రదేశము ఆహాబుకిస్తే అంత చెడుతనము కలిగినటువంటి ఆహాబు అంత చెడుతనం కలిగిన ఆహాబు గురించి ఇక్కడ ఏమని రాయబడ్డదో తెలుసా? రీడ్ 1 Kings chapter 21 verse 25 onwards. అక్కడ ఏమని రాయబడ్డదంటే, there was none who sold himself to do what is evil in the sight of the Lord like Ahab, whom Jezebel his wife incited and acted very abominably in going after idols, as the Amorites had done, whom the Lord cast out before the people of Israel. And when Ahab heard those words, he tore his clothes. ఆయన కూడా తన వస్త్రములను చింపుకుంటున్నాడు. and put a sackcloth in his flesh. ఒక గోనె పట్టును ఆయన పట్టుకుంటున్నాడు, ఆయన శరీరం మీద వేసుకుంటున్నాడు. and fasted and lay in a sackcloth and went about diligently. And the word of the Lord came to Elijah the Tishbite, saying, have you seen Ahab? ఆహాబును చూసినవా? how he has humbled before me. because he has humbled before me, I will not bring the disaster in his days, but in the son's days I will bring the disaster upon his house. Oh my God, oh my Lord, oh my Lord, oh my Lord. ఆహాబు కంటే భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? అయితే ఆహాబు తన బట్టలను చింపుకొని తగ్గించుకొని గోనె పట్టును పట్టుకొని ఉంటే నీ ప్రభువు కరుణించాడు చూడు. ఆయన హార్ట్ బ్రేక్ అయింది చూడు. అక్కడ ఆహాబు హృదయము పగిలిపోయింది. ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు అన్నప్పుడు ఆహాబును క్షమించిన దేవుడు నేను నన్ను క్షమించడా? దేవుని ప్రియబిడ్డలారా, ప్లీజ్ అండర్స్టాండ్. Have you allowed God to break your life? If God has broken your life, where are you going with that pain? Where are you going with that confusion, that humiliation, that rejection in your life? You need to understand that the answer, the solution, the master builder, the one who allowed your heart to be broken is Jesus Christ the Lord. You need to come to Him. He will fix it. He is a heart fixer. He can fix you and He can use you. He knows exactly. ఆ యొక్క వీల్ పైన ఉన్నటువంటి మట్టిలాగా మనము దాని మీద ఎన్నిసార్లు విరిగిపోయినా పర్వాలేదు, ఆయన ఇంకొక పాత్రగా ఆయన చేస్తాడు. దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామముకు స్తోత్రములు. కానీ ఆ వీల్ మీద నుంచి మాత్రం ఆయన పక్కకు పడేస్తే ఇంకా మన జీవితంలో ఎప్పుడు కూడా మనము ఆ అవకాశాన్ని మనము పొందుకోలేము. దేవుని ప్రియబిడ్డలారా, మన లైఫ్ ఎంత ఫ్రెజైల్ అండి, గమనించారా మీరు? హౌ ఫ్రెజైల్ ఈజ్ అవర్ లైఫ్. ఎంత అమూల్యమైనటువంటి జీవితం అండి దేవుడు మనకు అనుగ్రహించిండు. దేవుని ప్రియబిడ్డలారా, ఎప్పుడైనా గమనించారా మీరు? ఎంత 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 ఫ్రెజైల్ అది, ఎప్పుడు ఆవిరి లాంటిది అని చెప్పేసి ఉంది. అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఏ వేపర్. అదొక నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. అది పువ్వుల లాంటిది, అది గడ్డి పువ్వుల లాంటిది, గడ్డి లాంటిది. అది ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు అగ్నిలోనికి పోతుందో తెలియదు. అయినా దాన్ని అంత సౌందర్యంగా ప్రభువు సిద్ధపరిచిండు. నీ జీవితం కూడా అంత అమూల్యమైనది కదా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవుకోవు గాని పరలోకమందు మీ తండ్రి వాటిని పోషించడం లేదా? Are you not precious like that sparrows? You are more precious than that sparrows. The life that God has given you, as I mentioned, there is a birth date and there is the death date. ఆ బర్త్ అండ్ డెత్ మధ్యలోనే ఈ యొక్క క్రియ జరగాల. దేవుని ప్రియబిడ్డలారా, అది నువ్వు అలౌ చేస్తే నీకు ఆయన చేయడు. ఎవరన్నా గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, మన దేవుడు మర్యాద కలిగినటువంటి దేవుడు. అమర్యాదగా ఆయన నీవు అవసరం లేదన్నప్పుడు నీ జీవితంలో ఆయన అధికారాన్ని చెలాయించాడు.
Our God is a God of manners. If you don't allow him to exercise his authority and his power over your life, he will not put his hand upon you. But if you allow him to be fixed, here is a fixer, my friend, this afternoon. In our house we were మా ఇంట్లో మేము పాడుకుంటా ఉన్నాము. దేవుని సన్నిధిలో మేము ఆరాధన చేస్తున్నప్పుడు ఒక పాట నాకు గుర్తొచ్చింది. ఆ పాటలో అర్థం నాకు చాలా ఆశ్చర్యమైనటువంటి విధంగా అనిపించింది. అది ఒక మనిషి జీవితం గురించి రాయబడినటువంటిది అన్నమాట. Praise the Lord, everyone. May the Lord minister to each one of us through this song. This is a prayer. This is a prayer of a man who is on his deathbed. Then this composer, this lyricist has written this song. May this prayer be, నేను అంటే మేము పాడుతున్నప్పుడు అనుకున్నాము ఈ ప్రార్థన, ఈ విజ్ఞాపన ఇది డెత్ బెడ్ మీద ఉండకూడదు. This has to be, for all of us, this prayer has to be now అనేసి అనుకున్నాము. We were singing, and may the Lord bless this song and minister to each one of us. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో తిరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చును. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా, నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా జీవింతుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. This is a beautiful song, and this is actually my prayer also, that this song should not be on the deathbeds, my friend. Mom, please come. This should not be on our deathbeds. This should be today. This is something that we have to ask the Lord, to bless us. మా ఆయుష్ పెంచు ప్రభువా, మా బ్రతుకు దినములు ఎన్నో మాకు నేర్పించు, మాకు జ్ఞానము కలిగి మేము ప్రవర్తించడానికి మీ కృప చూపించమని చెప్పేసి దేవుని మనము అడుగుదాం.